కొన్ని వీడియోలు నేను చూసాను. ఏంటి అంటే, మనకు నచ్చని ఐటెమ్‌ని గూడా కొంచెం ఆస్వాదిస్తూ, నెమ్మదిగా తింటూ ఉంటే, దాని రుచి మారుతూ ఉంటది అని ఒక వీడియోలో చూసాననమాట. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ, మనని నచ్చని మనుషులు మనము ఎంత మంచిగా ప్రవర్తించినా, వాళ్ళ గురించి ఎంత ప్రాధేయపడ్డా, వాళ్ళ కోసం ఎంత పాకులాడినా గూడా, మనం ఎంత మంచి చేసినా గూడా మంచి కనిపించదు. వన్స్ వాళ్ళకి కనిపించేది ఒకే ఒకటి. మనం నచ్చకపోవడం. ఆ నచ్చకపోవడం కారణం చేత మనం చేసేవి అన్నీ మంచి పనులైనప్పటికీ కూడా వాళ్ళకి నచ్చదనమాట. అప్పుడు ఏం చేయాలి మనము? వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరం ఉండడానికి ప్రయత్నించాలి. వాళ్ళతో అంత తక్కువ మాట్లాడడం ప్రయత్నించాలి. మనం ఏదో ప్రేమ కొద్దో, మర్యాద కొద్దో ఏదో ఒక దాని కోసం మనం మాట్లాడుతూ ఉంటాం గదా! ఆ మాట్లాడిన దాంట్లో కూడా తప్పులు వెతికి మనకే చీవాట్లు పెట్టి పోతారనమాట. అఫ్‌కోర్స్ మనతో అవసరం అయినప్పటికీ గూడా మననే చీవాట్లు పెట్టి మనకి 4 అక్షింతలేసి ఎళ్తూ ఉంటారు. ఇప్పుడేంటి అంటే నచ్చని కూరని ఆస్వాదిస్తూ తిన్నా అది రుచి మారుతుందేమో గానీ, మనని నచ్చని మనుషులు మనం ఎంత మంచి పని వాళ్ళకి ఎంత మేలు జరిగే పని జేసినా గూడా మనకు నచ్చరనమాట. అందులో తప్పులే వెతుకుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు దేశం మీద చాలా మంది ఉంటారు. మీ పక్కన గూడా ఉండుంటారు బహుశా ఒకసారి గుర్తించండి. గుర్తిస్తే కామెంట్ జేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.